హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గణశ్రీ రెసిపీస్. ఈరోజు అయితే టేస్టీగా పచ్చిమిర్చి ఆవకాయ పెట్టాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా చేసుకునే పచ్చడి అనమాట. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. కొత్త ఆవకాయ అనమాట. ఊరిన ఆవకాయ కావాలంటే టమాటాలతో కానీ ఇలా పచ్చిమిర్చితో కానీ అప్పటికప్పుడు మనం పచ్చడి చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తాను. ఈజీగా ఉంటుందన్నమాట నేర్చుకోవడానికి. ఒకసారి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా, ఎర్రగా భలే ఉంది కదా. టేస్ట్ అయితే అలాగే ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో తప్పకుండా ఈజీగా పచ్చిమిర్చి ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలో ఒకసారి మన వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం రండి. నేనైతే ఒక 1/2 కేజీ పచ్చిమిర్చి తీసుకున్నాను పచ్చడి పెడదామని. బాగా గ్రీన్గా ఉండాలి, అలాగే మచ్చలు అవి లేకుండా ఫ్రెష్గా ఉన్న పచ్చిమిర్చి అయితే తీసుకోండి. పచ్చడికి చాలా బాగుంటాయి. ఎక్కడ మచ్చలు అవి ఏమైనా ఉంటే మాత్రం అసలు వేయొద్దు, ఎందుకంటే అలాంటివి వేస్తే పచ్చడి పాడైపోతుంది, టేస్ట్ అనేది పోతుంది అనమాట. ఇలా పైన తొడుములన్నీ తీసేసుకోవాలి. చూసారు కదా, ఇంకో ఇలా ఇటువంటివి పక్కకు తీసేయాలన్నమాట. మిరపకాయలు మిగిలినవన్నీ కూడా తొడుములు తీసేసుకోవాలి. తొడుములు ఉన్నా కూడా బాగానే ఉంటాయి, కానీ ఒక్కొక్కసారి పాడైపోతూ ఉంటాయండి తొడుములు ఉన్నప్పుడు. అందుకని అవి తీసేయడం బెటర్ అనమాట. ఇలా అన్నీ కూడా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి. నేను ఒక 1/2 కేజీ మిరపకాయలకి ఇంగ్రీడియంట్స్ అవి ఎంత పడతాయో చూపిస్తాను. దాన్ని బట్టి మీరు ఎంత కావాలంటే అంత పెంచుకుని మళ్ళీ పచ్చడి పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే ఒక మిరపకాయలు పెద్దగా ఉన్నాయి కదా, ఇలా మధ్యలో కట్ చేసి ఘాటు కింద పెడుతున్నాను. చిన్న చిన్న మిరపకాయలు అయితే అలా మిరపకాయలు పడంగా వేసేసుకోవచ్చు. ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి. అస్సలు కారం అయితే లేదండి, అసలు కమ్మగా ఉన్నాయన్నమాట. పచ్చిమిర్చి బజ్జీ మిరపకాయలు అనమాట. కొంచెం కారంగా ఉన్నవి పెట్టుకున్నా కూడా బాగుంటాయి. కారం ఇష్టపడే వాళ్ళు అలా పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లోకి తీసేసుకుందాం ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇందులోకి మెంతులు వేయించుకుందాము. 1 టీ స్పూన్ మెంతులు అయితే వేయిస్తున్నాను. మెంతులు ఒకటే వేయించుకోవాలి. ఆవాలు అయితే పచ్చి వేసుకోవాలన్నమాట. పచ్చి ఆవు పొడి అయితేనే బాగుంటుంది. ఆవకాయ అన్నాను కదా, అందుకని అలా వేసుకుంటేనే బాగుంటుంది. మెంతులు ఇలా కొంచెం లైట్గా దోరగా వేయించుకొని పౌడర్ చేసి వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడైతే ఇందులోకి ఒక 50 గ్రామ్స్ అయితే ఆవాలు మిక్సీ జార్లో వేసి మెత్తగా పొడి చేసేస్తున్నాను. పచ్చి ఆవాల పిండే వేయాలండి, దీనికి చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి. అలాగే 50 గ్రాముల వరకు 3 మ్యాంగోస్ కారం ఉంటుంది కదా, అది వేసాను. 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసాను అనమాట. అంటే ఆవు పిండి అవి ఇంచుమించుగా 2.5 స్పూన్లు అలా వస్తాయి, అందుకని ఇది 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసాను. సరిపోకపోతే మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు. ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, కొంచెం ఇంగు కూడా వేసాను. మిక్సీ జార్లో వేసేసాను కదా, అందుకని ఇంగు ముక్కలు వేసాను అనమాట. పచ్చి ఇంగు లైట్గా వేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఇష్టమైతేనే వేసుకోండి, కొంతమంది ఇంగు ఇష్టపడిన వాళ్ళు స్కిప్ చేసేయండి ఇంగువ. ఇప్పుడు ఇందులో మెంతులు కూడా వేసేసాను, వేయించిన మెంతులు అన్నీ కలిపి మెత్తగా పొడి చేసేసుకోవాలి. ఒకసారి 1 బై 1 అన్నీ వేసేసి ఇలా పొడి చేసేసుకుంటే ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఇందులో వేసేద్దాము. చాలా ఈజీ అండి పచ్చడి చేయడం. అప్పటికప్పుడు అనుకున్నారంటే వెంటనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎటువంటి పచ్చళ్ళైనా ఒక వారం రోజుల వరకు మంచి టేస్ట్గా ఉంటాయి, తర్వాత కొంచెం పాత పచ్చళ్ళ కింద అయిపోతూ ఉంటాయి. అందుకే ఇలా కొద్దిగా పెట్టుకుంటే ఇన్స్టెంట్ ఆవకాయ బాగుంటుంది అనమాట. ఇందులోకి పులుపు కోసం ఒక 2 నిమ్మకాయలు అయితే రసం తీసి వేస్తాను. 2 నిమ్మకాయలు కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట పులుపు. గింజలు అవి తీసేసి మనం రసం తీసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుని ఇందులో కలిపేసుకోవచ్చు. ముందుగా రసం తీసి పక్కన పెట్టుకుంటున్నాను. నిమ్మప్పు ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చండి. మీకు ఎవరికైనా ఇష్టమైతే నిమ్మప్పు వేసుకోండి నిమ్మరసం బదులు. ఇప్పుడు వేరుశనగ నూనె వేస్తున్నాను ఇందులోకి. ఒక 150 గ్రాముల వరకు వేరుశనగ నూనె అయితే పడుతుంది. పల్లి నూనె కానీ లేదంటే మనకి నువ్వుల నూనె ఉంటుంది కదా, అది కూడా వేసుకోవచ్చు. ఎక్కువ వేరుశనగ నూనె బాగుంటుంది టేస్ట్. నిమ్మరసం కూడా కలిపేస్తున్నాను. అంతేనండి, చూసారా, అన్నీ వేసేసాను, అయిపోయింది. ఇలా చేతితో కలుపుకుంటే చాలా బాగుంటుంది. గరిటెతో కంటే ఇలా చేతితో మెల్లిగా పచ్చిమిర్చి లోపలికి మొత్తం ఈ కారం అంతా పట్టేలాగా చేతితో ఇలా ప్రెస్ చేస్తూ కలపాలన్నమాట. బాగా కలుస్తాయి అన్నమాట. పచ్చిమిర్చిలోకి కారం అది వెళ్ళి
ఊరడానికి తొందరగా ఎక్కువ టైం ఏం పట్టదనమాట, తొందరగా ఊరిపోతాయి. ఇలా కలిపేసి ఇందులోకి వెల్లుల్లిపాయ వేయలేదు నేను ముందు, వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చండి ఇందులోకి. ఒక వెల్లుల్లిపాయ అయితే ఒలిచేసి వేసాను నేను. తర్వాత మూత పెట్టడానికి వీలుగా ఉంటుందని బౌల్ మార్చేసాను, ఈ బౌల్లో వేసేసుకుంటున్నాను. గాజు డబ్బా కానీ లేదంటే గాజు బౌల్స్ కానీ ఏమైనా అలాంటివి ఉంటే పచ్చడి పెట్టుకోవడానికి చాలా బాగుంటాయి. జాడీలు పెట్టుకుంటాం కదా, ఆ టైపులో అనమాట. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లిపాయలు కూడా ఒలిచి వేసేసాను. ఒక వెల్లుల్లిపాయ అయితే ఒలిచి వేసాను. మీకు ఇంకా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు, బాగానే ఉంటాయి. వెల్లుల్లిపాయలు ఎన్ని వేసుకున్నా టేస్ట్ బాగుంటుంది ఇష్టపడే వాళ్ళకి. ఒకసారి అంతా మొత్తం కలిపేసి మూత పెట్టేసి ఒక 2 days అయితే పక్కన పెట్టేసుకోవాలి. కొద్దిగా ఊరితే బాగుంటుంది, కనీసం ఒక్కరోజైనా ఊరితే బాగుంటుంది అనమాట. కొత్తగా ఆవకాయ ఇష్టపడే వాళ్ళకి ఒక రోజులోనే ఊరకుండానే తింటూ ఉంటారు. ఈ గ్రేవీ అయితే చాలా బాగుంటుందండి. 1 రోజు 2 రోజులు ఊరిన తర్వాత ఇడ్లీ కానీ దోశకి కానీ ఎంత బాగుంటుందంటే ఒకసారి మీరు చేసి చూడండి, మీకే తెలుస్తుంది. అన్నంలో అయితే ఇంక చెప్పక్కర్లేదనమాట. ముద్దపప్పు వండుకుని ఆవకాయ మిరపకాయ ఆవకాయ వేసుకుని తినండి, ఎలా ఉందో మీకే తెలుస్తుంది. తప్పకుండా ట్రై చేయండి నేను చూపించినట్టుగా. ఇన్స్టెంట్గా కొద్దిగా పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా కొద్దిగా పెట్టుకుంటే బాగుంటుంది పచ్చడి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.